నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై దాడి జరిగి నెల రోజులు గడుస్తున్నా నేటికి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమైన విషయమని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందే కార్తిక్ మాదిగ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట పట్టణం ప్రెస్ క్లబ్లో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 6న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై కాల్బోర్డ్తో దాడి చేశారని, దళితుడు కాబట్టే అతనిపై దాడి చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో 51 మంది జడ్జీలు ఉన్నప్పుడు వారి మీద జరగని దాడి కేవలం గవాయి మీదనే జరిగిందని, దళితుడు కాబట్టే విశ్వాసాల పేరుతో దాడి చేశారని, ఇక దేశ ప్రజలంతా చీఫ్ జస్టిస్పై దాడిని ఖండించినా చట్టపరమైన వ్యవస్థలు సుమోటోగా కేసు స్వీకరించకుండా దళితులను చిన్నచూపు చూశాయని ఆరోపించారు. నిందితుడు బూట్లతో దాడి చేస్తే మౌనంగా ఉన్న వ్యవస్థలు రేపు మరింత దారుణమైన దాడులు చేసినా ఇలాగే వ్యవహరిస్తాయా అని ప్రశ్నించారు. ఇక ఢిల్లీ పోలీసులు, న్యాయ వ్యవస్థ, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ దాడిని సుమోటోగా ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. ఎన్నో సంఘటనలను, పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని సుమోటోగా స్వీకరిస్తున్న వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకి సుప్రీంగా ఉన్న సుప్రీంకోర్టులో ఏకంగా చీఫ్ జస్టిస్పై దాడి జరిగితే మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉందని అన్నారు. ధర్మం ముసుగులో దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు ఉండవా? కేసులు పెట్టడం జరగదా? అరెస్టులు ఉండవా? శిక్షలు వేయరా అని ప్రశ్నించారు. విశ్వాసాలు, ధర్మాలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాల్సిందేనని అన్నారు. ఇక ధర్మాల పేరుతో దాడులు చేస్తామంటే, రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తామంటే సహించబోమని వారన్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళు, అవహేళన చేసే వాళ్ళు దేశ ద్రోహులు అవుతారని అన్నారు. ఉన్నత న్యాయ వ్యవస్థలో కూడా దళితులకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక దళితులపై జరుగుతున్న వివక్షతను, అణిచివేతను దళిత సమాజం గట్టిగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోందని అన్నారు. ఈ దాడిని దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వామపక్షాలు, దళిత పక్షాలు అందరూ కేవలం ఖండన వరకే పరిమితమయ్యారని అన్నారు. అందులో భాగంగానే జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 17న చలో ఢిల్లీకి పిలుపునిచ్చామని అన్నారు. దేశ రాజధానిలో లక్షలాది మంది దళితులు ఆత్మగౌరవ ర్యాలీని చేపడతామని అన్నారు. దళితుల ఆత్మగౌరవం, న్యాయ వ్యవస్థ గౌరవం కోసం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం దేశవ్యాప్తంగా దళిత, అణగారిన వర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఢిల్లీకి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్ఛార్జి బుక్కవరం మహేష్, అలాగే ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొయ్యల భారత్ మాదిగ, ఇక వినోద్, శేఖర్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. పేరు సందే కార్తిక్ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తా ఉన్నాను వెంకటేశ్వర మాదిగ నగర సంఘంలో. ఈ నెల 17న చేపట్టినటువంటి చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మాదిగ విద్యార్థులకు, మాదిగ యువకులకు, మాదిగ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం. అక్టోబర్ 6వ తారీఖున జస్టిస్ బిఆర్ గవాయ్ గారు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై కాలిబుడ్తో దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి మాదిగ యువకులు, విద్యార్థులు కూడా ఈ మొత్తం సంఘటనను తీవ్రంగా ఖండించి ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నారో ఈ సంఘటనకు సంబంధించినటువంటి బాధ్యుని తక్షణమే అరెస్టు చేయాలని కూడా ఖండన వరకే పరిమితమైన తప్పిస్తే మరి నిజంగా మేము భారత రాజ్యాంగం కాపాడుతాం, భారత రాజ్యాంగమే మాకు ప్రామాణికం అని చెప్పేటువంటి నాయకులు ఎవరు కూడా ఈ కనీసం ఇతని మీద బిఆర్ గవాయ్ గారి మీద కనీసం ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పాపాడలేదు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీడీపీ పట్టణ అధ్యక్షులు పఠాన్ ఇబ్రహీం ఏర్పాటు చేసిన ఏపీఎస్ ఆర్టీసీ డార్మినేటర్ను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం డార్మినేటర్ నందు పడక కుర్చీలు, ఏసీ బెడ్లు మరియు రూములను ఏర్పాటు చేయగా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ను కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రయాణికుల సౌకర్యాన్ని మర్చిపోయినప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఇటువంటి కార్యక్రమాలు చేస్తోందని అన్నారు. అదేవిధంగా ఈరోజు పశ్చిమ ప్రాంత ప్రజలకు అన్ని శుభవార్తలే తెలుస్తున్నాయని, ఇక పెద్దదోర్నాల మండలంలో పర్యటించిన మంత్రి త్వరలోనే మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తున్నారని, వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేసి నీటిని విడుదల చేస్తున్నామని తెలియజేసినందుకు శుభసూచకమని వారు అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో కూటమి నాయకులు, పఠాన్ ఇబ్రహీం అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 1 మార్కాపురం జిల్లా, 2 వెలుగొండ, ఈ 2 కూడా అతి త్వరలో పూర్తి కాబోతా ఉన్నాయి. మన మార్కాపురం ప్రాంత ప్రజలకు ఇది ఒక శుభసూచకం. ఎందుకంటే
దశాబ్దాలుగా మూలన పడిపోయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి కాకుండానే పూర్తి చేశామని చెప్పి ప్రారంభోత్సవాలు చేసుకుపోయినటువంటి వాళ్ళకి గుణపాఠంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ నెక్స్ట్ ఇయర్కి వెలుగొండ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి ప్రజలకు జాతికి అంకితం చేయబోతా ఉన్నాం. రెండవది, ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి మార్కాపురం జిల్లాకు కూడా అతి త్వరలో ప్రకటన రాబోతూ ఉంది. ఈ రెండు జరిగినాయంటే ఈ మార్కాపూర్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొక స్టెప్పు 10 స్టెప్పులు 10 ఇంతలు పైకి ఎదిగినంత విధంగా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందబోతూ ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉదయమే నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వెలుగొండకు రావటం, వెలుగొండ ఫీడర్ కెనాల్ అస్తవ్యస్తంగా అయిపోయి అసలు టన్నల్స్ నుంచి రిజర్వాయర్లకు వాటర్ వచ్చేదానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ఫీడర్ కెనాల్ని ఈరోజు మొత్తం రివ్యూ చేసి 456 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలవటం అయిపోయింది. దాన్ని ఎప్పుడు లోపల మొదలు పెట్టాలా, ఎప్పుడు లోపల కంప్లీట్ చేయాలా అనేటువంటి ఒక రివ్యూ చేసి అందరికీ ఒక పక్క కాంట్రాక్టర్స్కు, ఒక పక్క అధికారులకు ఒక డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడే ఆయన వెళ్ళిపోవటం జరిగింది. అలాగే మన యొక్క కమిటీలో ఏదైతే ఈ యొక్క జిల్లాలు డివిజన్ల యొక్క కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి రామానాయుడు గారు తప్పకుండా మార్కాపురం జిల్లా అవుతుందని చెప్పి ఆయన చెప్పిపోవడం మన అందరికీ శుభసూచకంగా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు మా మిత్రులు ఇబ్రాహీం గారి ఆధ్వర్యంలో వారు డార్మెటరీ అనేది ఓపెన్ చేయడం, ఇది ఒక చక్కని అవకాశం. అంటే గత ప్రభుత్వాలు ప్రజల్ని పట్టించుకోకుండా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విషయంలో ఏ రకంగా శ్రద్ధ కనపరుస్తున్నామో అనే దానికి ఈ మార్కాపురం డార్మెటరీ ఒకటి ఉదాహరణ. 40 సంవత్సరాలుగా డిపో ఏర్పడితే ఏ రోజు కూడా ఇక్కడ ఒక డార్మెటరీ పెట్టాలి, ప్రజల సౌకర్యార్థం. ఏలూరు జిల్లా నూజివీడు మండలం ముసునూరు శివారు కాలనీ ప్రజలు నేటికి విద్యుత్తు తమ నివాసిత ప్రాంతాల్లో విద్యుత్తు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కాలనీ ప్రజలు మంత్రికి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తు నీటి సౌకర్యం ఏర్పాటు కొరకు స్థానిక సర్పంచ్కు పలుమార్లు విన్నవించిన మీరంతా వైసీపీ అభిమానులని, మా పార్టీకి ఓటు వేశారన్న గ్యారంటీ ఉంటేనే మమ్మల్ని నిందిస్తున్నాడని వారు వాపోయారు. తాము గ్రామ శివారులో నివసిస్తున్నామని, ఈ ప్రాంతంలో పాములు, విషపురుగులు అధికంగా ఉండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని వారన్నారు. ఇక మాకు వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేసి విద్యుత్తు నీటి సౌకర్యం కల్పించాలని మంత్రిని కోరారు. వెంటనే ఈ విషయంపై మంత్రి స్పందిస్తూ తగిన న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఈ గుడిసెల కార్యక్రమంలో ఉంటున్నాము, కానీ ఇప్పుడు వారికి కూడా కరెంటు కానీ నీరు సౌకర్యం కూడా చేస్తలేదు ఈ ప్రభుత్వంలో. మును ప్రభుత్వంలో అయితే లైట్లు అయితే ఇచ్చారు, ఆ ప్రభుత్వం అయిపోయిన తల్లారి ఈ లైట్ మాత్రం తీసేశారు. ఈ ప్రభుత్వంలో దయచేసి మాకు ఎలసోట్లు, మాకు నీళ్ళు అండ తోడు చేయాలని పార్సడ్ గారికి తోడుకుంటున్నాం. చీరట్ల పాములు ఉంటున్నాయి, జర్లు ఉన్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. ఇవన్నీ అయినా పార్సడ్ గారు గమనించి మా మీద కందేసి కొన్ని ఆయన చేయాలో కోరుకుంటున్నాం. పేరు పేర్చల్ మంగమ్మ అండి, మండలం ముస్లిం మండలమేనండి. చూస్తే నీళ్ళు లేవు, కరెంట్ లేదు. కరెంట్ అన్న కొద్దిగా వేసి పెట్టండి, పిల్లల మీద అల్లాడుతున్నాం అంటే ఇట్లా 5 లైట్లు అన్న ఏమంటున్నా వేసి పెడతాం అమ్మ అంటున్నారు కానీ పట్టించుకుంటలేదు. ఇటు చేస్తున్నారండి ఇక్కడ. అదేమంటే ఆఫీసుల కాడికి వెళ్తేనా చూస్తారులే, వస్తలే గవర్నమెంట్ నుంచి వస్తలే అంటున్నారు కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి. వస్తున్నారు వెళ్తున్నారు, ఓట్లకి అయితే ఇంటి ముందుకు బాగా వస్తున్నారు, చీకట్లైన వస్తున్నారు. పొగులు చెప్తే మా పట్టించుకునే వాళ్ళు లేరండి ఈ మధ్యలో. అదేమన్నా గట్టిగా అడిగితేనా ఏంటమ్మా వాగుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నూజివీడు నుండి ముసునూరు మీదుగా ఏలూరు వెళ్లే రహదారి పనులను వెంటనే పూర్తి చేసి ప్రమాదాల నుంచి నివారించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ 11వ తేదీ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రధాన రహదారి నిర్మాణపు పనులను 5 సంవత్సరాల క్రితమే కాంట్రాక్టుకి ఇవ్వబడింది అన్నారు. ప్రధానంగా నూజివీడు నుంచి సింహాద్రిపురం, ముసునూరు మీదుగా ఏలూరు వెళ్లే రహదారికి ఇరుపక్కల అనేక రకమైన వాణిజ్య పంటలు ఉన్నాయని అన్నారు. ఈ పంట ఉత్పత్తులను జిల్లా పట్టణ కేంద్రాలకు తరలించడానికి ఈ రహదారి మార్గాన్ని అందరూ వినియోగిస్తారని తెలిపారు. ఈ రహదారి మార్గంలో అనేక మంది ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని, దీంతో వెంటనే మరమ్మతులు చేయడం కోసం గుత్తేదారునికి అప్పజెప్పింది కానీ సమయం అయిపోతున్నా కాంట్రాక్టర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఈ రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, నూజివీడు సబ్ కలెక్టర్కు
R&B అధికారులకు అనేక మార్లు వినతి పత్రాలు అందించామని, అయినా కాంట్రాక్టర్ నుండి ఏమాత్రం స్పందన లేదన్నారు. ఈ రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలంటే అమరవీరుల స్తూపం నుండి ముసునూరు, తెలుగునాడు సంవత్సరం స్తూపం వరకు సిపిఐ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలసాని రామారావు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పైగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా వచ్చిన భూమి బంజరు భూమి సాగు చేస్తున్న పేదలకు ఇంతవరకు పట్టాలు ఇచ్చే దాంట్లో కూడా ప్రభుత్వం చాలా వెనకబడి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రి గారు ఈ ప్రజా సంక్షేమం దృష్టిలో కొట్టుకొని పాలన చేయాలని చెప్పని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. చాలా ఘోర విషయం ఏంటంటే 2025 నాటికి గుంతలు లేని రోడ్లు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం నూజివేడు నుంచి ఇటు ఏలూరు కానీ, నూజివేడు నుంచి మైలవరం రోడ్డు ఈ రోజు అధ్వానంగా తయారవుతుంది. 100 మంది గాయాలు పాలవుతున్నారు. అనేక మంది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కానీ స్థానిక మంత్రి గారు మాత్రం నమ్మక నీరెత్తేట్లు వ్యవహరిస్తున్నారు తప్ప ఈ పేద ప్రజల ప్రాణాలను కాపాడే చిత్తశుద్ధి ఈ మంత్రి గారికి లేకుండా పోతుంది. 2021లో శాంక్షన్ అయిన నూజివేడు, ముస్నూరు, ఏలూరు రోడ్డు ఈ 5 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ. కానీ ఈ ప్రాంతంలో ఉండే యువతకు కానీ కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఆరోపమైన ఆలోచన లేదు. దానికి తోడు చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 వల్ల ఈ ప్రాంతానికి నీరు అందుతుంది. ఆ రకంగా కూడా రైతాంగానికి అభివృద్ధి చెందుతారు. అట్లా అనేక రకాల అవకాశాలు ఉండి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఒక నష్టం. దానికి తోడు ప్రధానంగా మండల కేంద్రాలకి, జిల్లా కేంద్రానికి, అట్లాగే నియోజకవర్గ కేంద్రాలకు వెళ్ళడానికి కావాల్సిన రోడ్లు పూర్తిగా ధ్వంసం అయినాయి. మేమేదో చేసేస్తాం 100 రోజుల్లో అని అధికారంలోకి రాగానే చెప్పారు. చేసింది శూన్యం. నేతి బీరలో నేతి చందంగా వీళ్ళ వాగ్దానాలు ఉంటా ఉన్నాయి. అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు. లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ ఏలూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో న్యూటన్ కుమార్ అనే ఆయుర్వేద వైద్యుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం 43 సంవత్సరాల న్యూటన్ కుమార్ గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నాడని తెలిపారు. ఇక గత వారం రోజులుగా అన్నపానీయాలు కూడా మానేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక మృతునికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుంటున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ అఖిల ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తోందని ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఇక నియంతలా వ్యవహరిస్తున్నారని హిందూ సంఘాల ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ధారి, మైసమ్మ, పోచమ్మ వంటి గ్రామ దేవతల ఆలయాలను మూకుమ్మడిగా కూల్చివేయడాన్ని వారు తప్పుపట్టారు. ఇక ఆలయాల కూల్చివేతలకు నిరసనగా గోదావరి కని, పోచమ్మ మైదానం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా హిందూ సంఘాల ఐక్య వేదిక నాయకులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం కార్పొరేషన్ అధికారులు కూల్చివేతల పర్వం సాగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని నాయకులు మండిపడ్డారు. ఇక మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా హిందూ గ్రామ దేవతల ఆలయాలను కూల్చివేయడాన్ని నాయకులు ఖండించారు. కాంగ్రెస్ పాలనలో కూల్చివేతలు తప్ప అభివృద్ధి శూన్యం. ఇచ్చిన గ్యారంటీలను పక్కదోవ పట్టించడానికే రామగుండం ఎమ్మెల్యే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని వారు ఆరోపించారు. హిందూ గ్రామ దేవతల ఆలయాలను కూల్చిన ప్రభుత్వానికి భంగపాటు తప్పదని అధికారులు, ఎమ్మెల్యే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీకి వినతిపత్రం ఇచ్చేందుకు హిందూ సంఘాల నాయకులు 2 గంటల పాటు వేచి చూశారు. అడిషనల్ కలెక్టర్ రాకపోవడంతో హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఇక రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. కమిషనర్ ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు గ్రామ దేవతల గుళ్లను యథాస్థానంలో పునర్నిర్మించాలని, లేని పక్షంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలకు చేస్తామని నాయకులు హెచ్చరించారు. పేదల ఇల్లు, అనేక మంది వ్యాపారస్తుల ఇళ్లను కూల్చినప్పుడు ఏ ఒక్కరు కూడా భయభ్రాంతులను గురి చేస్తూ ఎవరొచ్చి మాట్లాడితే వాళ్ళని బెదిరించడం, కేసులు పెడతానని చెప్పి అనడం, చివరికి ఇవాళ మైసమ్మ గుళ్ళను కూల్చడం అనేది నిజంగా కూడా ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే కనుసన్నలలో ఇవాళ కార్పొరేషన్ అధికారులు, పోలీసు యంత్రాంగం ఇవాళ దగ్గరుండి కూల్చడం అనేది నిజంగా కూడా మేము ఈ చర్యని ఖండిస్తా ఉన్నాము. అయితే ఒక్కటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, హిందూ సమాజానికి ఇవాళ ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే క్షమాపణ చెబుతూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేది ఒక డిమాండ్. ఇవాళ అలాగే దీన్ని దగ్గర ఖండిస్తా ఉన్నాం. ఇదొక్క
హిందూస్ మనోభావాలు దెబ్బతినడమే కాదు, వీళ్ళు అనేక కట్టడాలు కూలుస్తా ఉన్నారు. గరీబ్ అంటేనే ఈయనకు దేశం ఉన్నది మక్కాన్ సింగ్. కాబట్టి ఈ నిన్న జరిగినటువంటి సంఘటనను మేము 3 అంశాలను పెట్టుకొని ఇవాళ నిరసన కార్యక్రమాలు ఒక హిందూ ఐక్యవేదిక ద్వారా రామగుండంకి సంబంధించిన అందరం కలిసి ఒక కార్యాచరణ తీసుకున్నాం. దాంట్లో 3 డిమాండ్లు ఏంటంటే, ఫస్ట్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే దీన్ని గూలగొట్టించినందుకు ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి ఒకటి. రెండవది, అవన్నీ ఏదైతే కూలగొట్టిర్రో అవన్నిటిని కూడా తిరిగి పునర్నిర్మాణం చేయాలి. మూడవది ఏంటంటే, ఏదైతే మున్సిపల్ వందే మాతర గీతం రచించిన 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో పోలీసులు ప్రయాణికులు ముక్తకంఠంతో వందే మాతర గీతాన్ని ఆలపించారు. ప్రతి ఒక్కరూ వందే మాతర గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైరా ఎస్ఐ పి రామారావు, అలాగే ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామారావు మాట్లాడుతూ వందే మాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం బహిరంగ ప్రదేశాలలో వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, పోలీసులు, స్థానిక ప్రజలు పాల్గొనడం అభినందనీయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో ఈ యొక్క జాతీయ గీతాన్ని ఆలపించమని చెప్పి ఆదేశించడం జరిగింది. జిల్లా ఆదేశాల మేరకు ఈరోజు బహిరంగ సామాన్య ప్రయాణికులతో కలిసి ఈ యొక్క వందే మాతర గీతాన్ని ఆలపించడం జరిగింది. వందే మాతర జాతీయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఇక రోడ్లు మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టినా కూడా ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పటికైనా కళ్ళు తెరచి రహదారులు బాగు చేసి జిల్లాని అభివృద్ధి చేయాలని మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కలెక్టర్ వద్ద సిఎస్ ఫండ్ ఉన్నా కూడా ఇక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ పారిశుద్ధ్యం లోపించి రోగాల బారిన పడుతున్నారని, త్రాగునీరు కోసం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారు తెలియజేశారు. ఇక ప్రజలకు సేవ చేయలేని ప్రభుత్వాలు రాజీనామా చేసి ఇంటి దగ్గర కూర్చోవాలని వారన్నారు. ఇక మనుగూరు ఘటన బాధాకరమని, ఇక వ్యక్తులపై దాడులు చేయడం వంటి పద్ధతులు సరికాదని, ఏవైనా సమస్యలు ఉంటే చట్టం ద్వారా పరిష్కరించుకోవాలని వారు తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డు మరమ్మతులు చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మరి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, అలాగే గవర్నమెంట్కు తెలుసు, మరి ఎందుకు చేయట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తున్నాం. ప్రజలకి న్యాయం చేయండి, ప్రజలకి న్యాయం చేసి మరి ప్రజల్ని కాపాడానని మీరు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోడ్లు కూడా రేత్రి పూట విపరీతమైన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. డిపార్ట్మెంట్కు కూడా తెలుసు, యాక్సిడెంట్ జరిగి కింద పడి కాలు చేతులు ఇరిగిపోతున్నాయి, చచ్చిపోతున్నారు కూడా. ఎదురుగా బస్సులో లారీలో వస్తుంటే లైటింగ్కి చచ్చిపోతున్నారు. కానీ ఆ రకంగా మరి ఇన్ని సంవత్సరాలు మనం ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ముఖ్యమంత్రులందరూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రజల కోసం పనిచేయాలని వేడుకుంటున్నాం మనం ఒక పక్క. ఎందుకంటే దండాలు పెడుతున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు, మాకు పని చేయండి అని. మరి ఆ ప్రజల మీద కూడా మరి కనికరం లేక మీరు ఇంతవరకు ఏ పనులు చేయట్లేదు. కాబట్టి మేము అన్ని రకాలుగా ఇప్పుడు, ఎందుకంటే ఈ ఆఫీస్ కూడా కేసీఆర్ గారు కట్టింది ఆఫీసే, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నేనే ఓపెన్ చేశా. ఇదే ఆఫీసులో ఉండి ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దా. ఆ రకంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ పని చేయాలి తప్ప మరి జరిగిన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మరి మణుగూరులో ఒక ఆఫీసుని షికారు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఒక్కరూ అన్నం తినేవాళ్ళైతే చేయరు. కాబట్టి అక్కడ ఏదైనా చట్టపరంగా చేయాలంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టండి, కలెక్టర్లకు పెట్టండి, డిఓలకు పెట్టండి, ఎంఆర్ఓలకు పెట్టండి, చట్టపరంగా తీసుకోండి. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలంటూ కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలకు సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసినందుకు విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని కాలనీవాసులు తెలిపారు.
నిబంధన ప్రకారం పాఠశాల సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయరాదని, అయినా చట్టానికి వ్యతిరేకంగా మద్యం దుకాణంకు అనుమతులు ఎలా ఇస్తారని అధికారులను కాలనీవాసులు ప్రశ్నించారు. ఏ విషయంపై గత కొద్ది రోజులుగా ఎక్సైజ్ మరియు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయారు. చట్ట వ్యతిరేకంగా నిర్మాణం చేపడుతున్న మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాను. కమిషనర్ మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారా? మరి మీరు కాంగ్రెస్ రాజకీయాల్లో మీరు తిరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం ప్రభుత్వము స్పందించాల్సిన అవసరం ఉన్నది. గత గంట నుండి ఇక్కడ కూర్చుంటే కూడా కమిషనర్ ఇప్పటి వరకు స్పందన లేదు. మేము మా పార్టీ నుంచి పూర్తి ఎత్తున వీరికి సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతా ఉన్నాం. ఇంకా ప్రభుత్వాలు స్పందించకపోతే మేమే బహిరంగంగా రోడ్డు పైనకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది. మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం, 100 మీటర్ల రోడ్లో సెట్ బ్యాక్ చేసుకొని చేయాల్సిన కట్టడం ఇక్కడ డివైడర్ పెడితే అందరూ మా ఇంటి ఒకటికైనా ఇట్లా పోతారు సార్. మా సంద్రాల కాలనీ మొత్తం 12 రోడ్లు ఉండే 12 రోడ్లు మొత్తం ఇక్కడికైనా పోతారు సార్. వాళ్ళకు భద్రత ఎట్లా? ఈ వైన్స్ పెడితే జెంట్స్ అందరు ఇక్కడనే ఉంటారు. మేము ఎలా వెళ్ళాలి? షాప్లకు వెళ్ళాలి. ఫ్రైడే మార్కెట్ ఇక్కడనే, మా చిల్డ్రన్స్ అంతా ఇక్కడనే, బస్ షాపులు అన్నీ ఇక్కడనే, స్కూల్ బస్సులు అన్నీ ఇక్కడనే ఆపుతారు సార్. ఈ స్టేజ్ దాటితే మాకు ఇక్కడ స్టేజ్ లేదు సార్. మేము ఎట్లా రావాలి? ఇంట్లోకి బయటకు ఎలా రావాలి? మాకు దారి ఏది? వైన్ షాప్ మాత్రం వద్దు సార్. ఇక్కడికి నువ్వు ఏ షాప్ అన్నా పెట్టుకోండి, మాకు అవసరం లేదు. వైన్ షాప్ మాత్రం ఇక్కడ వద్దు. గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ప్రతి లీగల్గా పోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మమ్మల్ని. మహిళలకు ఏం రక్షణ లేదా సార్? ఇక్కడ మేమే ఓట్లేసి మేమే గెలిపించినాము, మమ్మల్ని రివర్స్ మాట్లాడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం ఆధ్వర్యంలో వందే మాతర గీతాన్ని వైద్య సిబ్బంది ఆలపించారు. ఈ సందర్భంగా డాక్టర్ శివరాం మాట్లాడుతూ వందే మాతరం గీతాన్ని రచించి 150 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా యావత్ భారతదేశంలో ఈరోజు వందే మాతర గీతం ఆలపించడం గర్వంగా ఉందని, ఈ గీతంలో మన భారతదేశం గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ప్రతి భారతీయుడికి సునాయాసంగా నోట పట్టించుకున్న గీతం వందే మాతరం అని తెలిపారు. ఇవాళ ఈ రకంగా అందరితో కలిసి ఒకేసారి వందే మాతరం ఆలపించడం గర్వంగా, ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్, నర్సులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మన భారతావని గొప్పతనాన్ని దానిలో గుర్తీకరించి ప్రతి ఒక్కరి నోట బైహార్ట్ అయ్యే విధంగా అందరి మన్ననలు పొందిన గీతం వందే మాతరం. అది రచించి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని యావత్ భారతదేశం గర్వంగా జరుపుకునే కార్యక్రమం మనం ఇప్పుడు మన ఆసుపత్రిలో అందరూ కంప్లీట్గా వందే మాతరం గీతాన్ని ఆలపించి. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.